హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే సోయా ఆకుతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో అండ్ బెనిఫిట్స్ ఏంటో మీకు వీడియోలో చెప్తానండి. సోయా ఆకుని దిల్ ఆకు అని కూడా పిలుస్తారు. ఈ నార్త్ సైడ్ అయితే బాగా యూస్ చేస్తారండి. ఈ ఆకుని చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ ఆకుని కాడల కన్నా కానీ ఆకులే ఎక్కువ యూస్ చేస్తారనమాట. సోయా ఆకులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కర్రీకి ఎక్కువగా పచ్చికారం వేసి చేస్తారనమాట. వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేసి పచ్చికారాన్ని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటామండి. ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి అండ్ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ సోయా ఆకు మనం మార్నింగ్ కూడా వాటర్లో మరిగించి మనం లైక్ తులసి ఆకులు, పుదీనా ఆకులు కూడా వాటర్లో వేసుకుంటాం కదండి, అలాగనే ఈ వాటర్లో కూడా వేసుకొని మరిగించి తాగటం వల్ల కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, చాలా మంచిది. ఇంకొకటండి, ఈ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదన్నమాట. ఇలా పచ్చికారాన్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇటు నార్త్ సైడు చాలా వరకు డెలివరీ అయిన తర్వాత ఈ కర్రీని ఎక్కువ పెడతా ఉంటారంటండి. అండ్ ముందుగా పెసరపప్పుని నానబెట్టేసుకొని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చి అనేది మొత్తం పోయిద్ది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇంకా సోయా ఆకును వేసేసుకొని కర్రీలాగా చేసేసుకోవడమే అనమాట. ఒక 10 to 15 minutes కుక్ అవ్వాలండి. మనం మూత పెట్టేసుకుంటే ఆవిరికి మగ్గిపోతుంది అనమాట. గర్భిణీ స్త్రీలు డెలివరీ తర్వాత ఈ కర్రీ ఎక్కువ పెట్టడం వల్ల ఫీడింగ్ బాగా వస్తుందంట అండి. ఫీడింగ్ మదర్స్కి మిల్క్ ప్రొడక్షన్ బాగా జరుగుతుందంట. సో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ సోయా ఆకు కర్రీని కంపల్సరీగా పెడతారండి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే కర్రీ అనేది 15 to 20 minutesలో రెడీ అయిపోయినట్టేనండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ కర్రీలో వచ్చేసి వైటమిన్ ఏ, సి వైటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ మంచిదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ కర్రీ ఎక్కువగా రోటీ కన్నా రైస్లో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంటిల్ దెన్ బాయ్.